సిఐటియు ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం. సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ సిఐటియు వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బొగ్గు గనుల 10వ వేలంపాట ఆపాలని, బొగ్గు గనుల ప్రభుత్వ రంగం సంస్థ సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేస్తూ వనపర్తి పాత వ్యవసాయ మార్కెట్లో మరియు బస్టాండ్ రోడ్డులో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు ప్రసంగిస్తూ దేశంలో 500 బొగ్గు గనులు ఉండగా ఇప్పటికీ 300 బొగ్గు గనులను ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా కట్టబెట్టారని, నేడు 67 బొగ్గు గనులను వేలంపాట ద్వారా ప్రైవేటు కార్పొరేట్ గుత్త పెట్టుదారులకు వేలంపాట ద్వారా అప్పగించేందుకు సిద్ధమయ్యారని, దీన్ని వ్యతిరేకిస్తూ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నందిమళ్ల రాములు, హమాలీ సంఘం, తోపుడు బండ్ల కార్మిక సంఘం కార్మికులు పాల్గొన్నారు. నాయకులు రాములు, శాంతన్న, గోవిందు, సూరి, సాయిలు, యాదగిరి, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. చేస్తా ఉంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు మనం వనపర్తి జిల్లా కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పుట్టాంజనేయులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. సోదరులారా, ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం గతంలో సొంత బలం ఉంది, ప్రైవేటీకరణ చాలా వేగంగా అమలు చేసింది. ధనవంతులకు, కార్పొరేట్ సంస్థలకు ఈ దేశ సంపదను నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరు మీద 6 లక్షల కోట్లకు అప్పనంగా కారు చౌకగా అప్పచెప్తుంది. ఇప్పుడు సీట్లు తగ్గినాయి, కేవలం 240 సీట్లు మాత్రమే వచ్చినాయి. తర్వాత ఈ మిగతా ఎన్డీఏ పక్షాలు, మిత్రపక్షాల నుంచి ఈరోజు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడైనా కొంత వేగం తగ్గొచ్చు, మన కార్మికులకు, కష్టజీవులకు మేలు జరగవచ్చు అని చెప్పి అనుకున్నాం. కానీ ఇప్పుడు కూడా వాళ్ళ మిత్రపక్షాలు అన్ని రకాలుగా తెలుగుదేశం కానీ మిగతా మిత్రపక్షాలు మద్దతు ఇస్తున్నాయి. దాంతో ఇప్పుడు ఎప్పటిలాగానే పాత పద్ధతుల్లోనే ధనవంతులకు ఈ దేశ సంపదను అప్పగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కేవలం 15 రోజులు కూడా కాలేదు, అప్పుడే మొత్తం ధనవంతులకు ఈ దేశ సంపదను దోచిపెట్టడానికి సిద్ధమైండ్రు. మన కిషన్ రెడ్డి గారు గనులు సంబంధించిన శాఖ మంత్రి, ఈయన వచ్చిండు కదా, మన తెలంగాణకి ఏమైనా మేలు జరుగుతుందేమో అని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు ఈ గనుల శాఖ మంత్రి ఈరోజు దీన్ని వేలం పెట్టడం జరిగింది. నిన్ననే వేలం పాటలు వాడినరు. నిన్ననే కిషన్ రెడ్డి గారు ఈ మన రాష్ట్రంలో ఉండే ఒక ఆదిలాబాదు జిల్లాలోని ఒక బొగ్గు గనిని ప్రైవేట్ పరం చేయడానికి, ఆ వేలం వేయడానికి సిద్ధమైండు, దానికి ప్రకటన చేసిండు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి వ్యతిరేకించాలి. మన సీఎం, డిప్యూటీ సీఎం సంబంధించి బట్టి విక్రమార్క గారు వెళ్ళారు. ఆయన చెప్పిండు సింగరేణికి అప్పగించండి అని చెప్పారు. మంచిదే, కానీ ఊకే అప్పగించండి అంటే అప్పగించే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం